పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు అటువారు. వారితో తన అమ్ముల పొద్దు నింపుకుని వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధంతో వార్చు. కేశపాల్ గారు వచ్చి యెషయా 26:3 చదివి ప్రార్థన చేస్తారు. బాబు మైక్ ఇవ్వండి. యెషయా గ్రంథము 26 దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, ఈ సాయంకాల సమయంలో మీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి ఈ చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మా తండ్రి, ప్రభువా మమ్మలను సజీవులుగా ఉంచారు. ప్రభువా ఈ భూమి మీద నాయన మీ ఉన్నత నామాన్ని ఆరాధించడానికి, సేవించడానికి మాకిస్తున్న తరుణాలు, సమయాలు ఎంత గొప్పవి ప్రభువా. వందనాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి కార్యాలను బట్టి చూపుచున్న మహాకృప కొరకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన మరి కూడికను ఏర్పాటు చేసినటువంటి మా ప్రియ నాయన సహోదరి వారి యొక్క బిడ్డలు, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆ కుటుంబాన్ని ప్రభువా మీలో ఇంకా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన మీరు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, మీరిచ్చిన రక్షణను బట్టి ప్రభువా పాపములో, శాపములో నాయన దొంగ ఊబిలో ఉన్న మమ్మలను పైకి లేవనెత్తడానికి నాయన మీరు చేసిన పుణ్య కార్యమును బట్టి స్తోత్రాలు అయ్యా. ఎంత గొప్ప రక్షణను మీరు మాకు ఇస్తూ ఉన్నారు ప్రభువా. ఈ లోకంలో తండ్రి చీకటిలో నాయన దూరస్తులుగా, ఓ తండ్రి నాయన నీతి న్యాయము ఏంటో తెలియని స్థితిలో, మా కన్నులు మూసుకుపోయిన స్థితిలో ఉన్న మమ్మలను ప్రభువా మీరు ప్రేమించి కనికరించి మీ యొక్క సన్నిధానవర్తనులుగా, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, మీ వాక్యపు వెలుగులో జీవితాలను సరిచేసుకోవడానికి మాకిస్తున్న ఈ సమయం కొరకు స్తోత్ర. ఈ దుర్దినాల్లో, ఈ కడవరి దినాల్లో ప్రభువా అయ్యా మీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద దీనులమై యోగ్యులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయండి ప్రభు. ఈ ప్రత్యేకమైన కూడికలో తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నిబిడలుగా మమ్మల్ని మీరు దర్శించండి మా తండ్రి. మీ మాటల ద్వారాగా మమ్మల్ని మీరు ఆదరించండి, బలపరచండి, సరిచేసుకోవడానికి నాయన విరిగి నలిగిన హృదయము మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తూ మరొకసారి మీ సేవకులను కూడా మీరు దర్శించి ఈ ఆత్మతో అభిషేకించి నేటి ఈ కూడికలో మాకు కావలసిన మీ యొక్క జీవము కలిగిన మాటలు దయచేయమని మా ప్రియ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరి కోసం సాక్ష్యం చెప్పిందో ఆయన ఉన్నాడు ఎక్కడ? అమ్మా ఆయన కానీ ఆయన భార్య కానీ. అది మనం ఏంటంటే మన చర్చిలో ఒక స్లోగన్ రాసి ఉంటుంది, డీప్ కాల్స్ డీప్. కరడును పిలుచుచున్నది. తెలుగులో ఎలా ఉంది కానీ ఇంగ్లీష్ అది కరెక్ట్. డీప్ కాల్స్ అంటే ప్రార్థించే వాళ్ళు ఉంటే ఆ ప్రార్థన స్వీకరించే దేవుడు ఉండాలి. అంటే నీ ప్రార్థన దేవుడు తీసుకోవాలి అని వినేలాగుండా. ఒకవేళ ఆయన నిన్ను దీవిస్తే దీవెన పొందుకునేలాగా నువ్వు ఉండాలి. ఈ రెండింటిలో ఏది ఫెయిల్ అయినా కష్టం. నీ ప్రార్థన వినకపోయినా, ఆయన దీవెన నువ్వు తీసుకోకపోయినా, రెండూ ప్రాబ్లం. కనుక మొదటగా దేవునికి స్థానం ఇవ్వడమే చాలా. మీ ఆవిడ వచ్చిందా? వచ్చి పిల్లల భోజనం మనం కాపాడి పెట్టండి, మీరు పైకి వచ్చేది గేట్లు వేస్తారు. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. నా బాధ ఏంటంటే నేను బాప్తిసం ఇచ్చిన వాళ్ళు
నేను పెళ్లి చేసిన వాళ్ళు చాలామంది సరిగా లేరు, అందుకని బాప్టిజం చదవడం మానేశాను, పెళ్లి చేయడం కూడా మానేశాను. మీ పెళ్ళి నేనే చేశాను కదా, బాగున్నారు. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగుండాలని. ఇదంతా మోసకరంగా మారిపోయింది. ఏమైనా నాని ధన్యుడు, ఎందుకంటే ఇప్పుడు వాక్యం ప్రార్థించిన ఆయన మన ఈ ప్రియులు దేవుడు హనుమారెడ్డి గారు, నేను, జాషువా పాస్టర్ గారు కోవెట్లో ఆయన తెలుసు కదా మీకు, మేమందరం ఒకే చర్చిలో రక్షింపడ్డవాళ్ళు. ఈ అమ్మాయి అని అబ్బాయి కనుక మరి ఇద్దరు గవర్నమెంట్ సర్వెంట్లే, పేరుకి గవర్నమెంట్ సర్వెంట్లు, కానీ వీళ్ళ చేసే దేవుని సేవ ఎక్కువ. ఉద్యోగాల్లో కూడా ఉద్యోగం అసలు మనం ఏ ఉద్యోగం లేకపోయినా దేవుని పని చేయాలి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు, దేవుని పని చేశారు. వీరిద్దరూ రిటైర్ అయిపోయారు, ఇంకా దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నారు. ఎంత ధన్యులు. కనుక అన్న మా మధ్య ఉండటం చాలా సంతోషం. మీరు అది తాగాలి కదా, చాలా వేడుకుంది. మీరు తాగే వరకు నేను మాట్లాడతాను, మీరు తాగి నిలబడితే నేను మీకు ఇచ్చేస్తాను. కనుక ఆలోచించండి, భూమి మీద కొద్ది కాలమే ఉంటాం. ఆవిడ సాక్షి మరి ఎంత బాధతో చెప్పిందండి. ఇద్దరు కుమార్తెలు, ఒక్కడే కుమారుడు, కుమార్తెలకి భర్తలు చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలకే ఈ సమస్యలన్నీ మీరు ఆలోచించండి. మార్తా మరియ సహోదరుడైన లాజరు, నాకు ఇప్పుడు నాని అలాగే గుర్తుకొస్తాను. ఆ మాట తప్పండి, అలాగ ఉండకూడదు. మార్తా మరియ సహోదరుడైన లాజరు ఏంటి? బాల త్రిపుర సుందరి గారు భర్త పాస్టర్ గారు అంట కదా అన్నారనుకోండి, తంతాను పట్టుకొని. దైవకుమార్ గారి భార్యనాలు తప్ప ఆయన భర్త అంటానికి లేదండి. మన హైందవ శాస్త్రం ఇంకా బాగుంటుంది, అసలు భర్త పేరే చెప్పకూడదు తెలుసా. మనమైతే అసలు భర్తకు వాల్యూ వేయమో, గడ్డి పర్లా తీసి పాడేస్తుంటాం భర్త అన్నవాడు. భర్తలు కూడా సోంబేరులే, వీళ్ళు కూడా భర్తలా ఉండరండి. ఉండవలసిన విధానం నువ్వు ఉండకపోయినా సమస్యే, ఉండవలసిన విధానంలో భార్య ఉండకపోయినా సమస్యే. అబ్రహాం చూడండి, తన భార్య నా యజమాను అందుకు యజమానులా అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఒరే వసే అంతా మన లాంగ్వేజ్ అలా మారిపోయింది. కనుక భక్తి ఇవన్నీ నశించిపోతూ ఉంటే, వాక్యం నశించిపోతూ ఉంటే లోకం మనుషుల్ని వెంటాడుతూ ఉంటారు. త్వరగా మనం లోకానికి బానిసలమైపోతాము. కనుక ఆలోచించండి, మార్తా మరియల సహోదరుడైన లాజరు. ఎందుకంటే మార్తకి మరియకు ఉన్నటువంటి భక్తి లాజరుకు లేదు. అంటే ఇప్పుడు నాని నేను తక్కువ చేయట్లే, వాళ్ళ అక్కల భక్తి ఎక్కువ, ఈయన భక్తి తక్కువ అని అంటలేదు. ఎవరికీ లేదు భక్తి. ఇప్పుడు సమస్య ఏంటంటే భక్తి ఉంటే మనం వాక్యంతో కట్టుబడతామండి. భక్తి ఉంటే దేవుని మందిరంతో కట్టుబడుతుంటాం. చూడండి, హన్నా ఏం చేసిందంటే తనకి బిడ్డలు లేరని ప్రార్థించింది. ప్రభు నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీ సేవకు సమర్పిస్తానంట. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో తాగుబోతు సంఘాలు, క్రైస్తవ సంఘాల్లో మార్పు లేదు. పాసగారికి మారు మనసు ఉండదు, విశ్వాసకి మారు మనసు ఉండదు, ఎవరికి మార్పు ఉండదు. బోధలు ఎరగ తీసేస్తాం కానీ ఎవడి కుటుంబం అన్నాడు కట్టుకోడు. గనుక అన్నా పెన్నినాలకి ఇంట్లో గొడవే. ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? మా పొద్దున్నే తాగొచ్చేవేట అంటే తాగుబోతు సంఘం అది. కొన్ని సంఘాల్లో ఇదంతా ఉంటుందండి, త్రాగుబోతుల సంఘం. అయ్యా నేను త్రాగుబోతును కాదయ్యా, నేను తాగి రాలేదు, నా బాధని నా ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. ఆ విషయాన్ని పాస్టర్ గారు గుర్తించలేనటువంటి దుస్థితి. ఈ రోజుల్లో సంఘాల్లో ఎవరైనా ఒకవేళ దేవుని బిడ్డలో ఉంటే అది దేవుని బిడ్డని గుర్తించే మనసు బోధకుడికి లేదు. ఇదో పెద్ద సమస్య.
చాలా కఠినమైన రోజులు, దేవుడికి స్థానం లేని రోజులు. యేసు ప్రభు వచ్చేటప్పటికి, ఎందుకంటే యేసు ప్రభు ముందు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాల. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా దేవుడు ఎవరితో మాట్లాడే కాలం కాదు, ఎవడిష్టం వాడిది. వాక్యానికి స్థానము లేని రోజులు. అప్పుడు ఒక ఆయన వచ్చి యేసు శిష్యుడు, అయ్యా మేము మెస్సియాను కనుగొన్నాం అన్నారు. ఆయన అంజూరం చెట్టు కింద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చర్చిలో కాదండి, చర్చిలో అందరూ వదిలేశారు. చర్చిలో న్యాయము యథార్థం ఏమి బట్టి లేదు కనుక చర్చిలు లేదు. ఆయన వెళ్ళి అంజూరం చెట్టు కింద ప్రార్థన చేసుకుంటుంటే ఫిలిప్పు ఏమని చెప్పాడు, అయ్యా మేము నజరేయుడైన యేసును కనుగొన్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా, నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదా అంటే, నజరేతు సంఘం అంతా త్రాగుబోతుల సంఘం, నజరేతు సంఘము వ్యభిచారుల సంఘము, నజరేతు సంఘములో భక్తి లేదు గనుక ఈ నజరేయుడు యేసు కూడా అటువంటి వాడై ఉంటాడని ఆయన ఆలోచించాడు. నీతో నేను వాదించను గాని నీ వచ్చి చూడవయ్యా అన్నాడు. అప్పుడు వచ్చిన వెంటనే ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇతడును అబ్రహాము కుమారుడే. అయ్యా నీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, నిన్ను ఆయన కలవక ముందు అంజూరపు చెట్టు కింద ప్రార్థన చేస్తున్నావు కదా, అప్పుడే నేను చూశాను. అది దేవునికి ఆయన బిడ్డలకి ఉన్న సంబంధం. రోగి అయిపోయాడండి, రోగి అవుతుండగానే కబురు పెట్టారు. ఎవరికి? యేసు ప్రభుకి. ఆ తర్వాత మళ్ళా కబురు రమ్మని మాత్రం కబురు పెట్టలా. నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు కాదు, నీవు ప్రేమించేవాడు. యేసు ప్రభు ప్రేమించేవాడు కూడా రోగులు అవుతారు. అటువంటి వాళ్ళు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రభువారు ఇంకా 4 రోజులు అక్కడ ఎక్కువ కాలం గడిపారు, ఆయన చనిపోయే వరకు. అప్పుడు ఆయన అన్నాడు, మన సహోదరుడు లాజరు నిద్రించుతున్నాడు, ఆయన లేప వెళ్దామన్నాడు. వెంటనే తోమా గారు ఏమన్నారు తెలుసా, నిన్న నేను రాళ్ళతో కొట్టడానికి ట్రై చేశారు, ఏదో తప్పించుకుని వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్దామంటావేంటి, ప్రభుకే ఎదురుపోదన్నమాట. లేదు మనం వెళ్ళాలి, నిద్ర లేపాలి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఎవరైనా చెప్పగలరా? నేను ముగిస్తాను నా మాటలో. మీలో ఎవరైనా మాట చెప్పగలరా? వాళ్ళన్న మాట అపోస్తులు చెప్పారు, రండి యేసుతో మనం కూడా చచ్చిపోదాం. ఈయన మాట వింటలే. మీరు ఆలోచించండి ప్రియులారా, యేసు వెళ్తుంటే ఎదురుగా మార్త వచ్చింది. మార్తమ్మను అందరూ తప్పుగా అంటుంటారు, కానీ మార్తమ్మ తప్పు వ్యక్తి కాదు. ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఎవరికి ఉంది? మార్తకు ఉంది. కాకపోతే ఆతిథ్యమే కాదండి, వాక్యాన్ని కూడా వినాలి. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావక ఉండును. ఒక గొప్ప నిందండి యేసుప్రభు మీద. బైబిల్లో యేసుప్రభు మీద వేసిన నింద ఇది ఒకటే. నీకు ముందే కబురెట్టామా, నువ్వు రాలేదు, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోకపోను. యేసుప్రభు నిట్టూర్చినట్లుగా ఉంది. కబురు పెట్టారు మరియమ్మకి, యేసుప్రభు వచ్చాడు మీ సహోదరుతో మాట్లాడుతున్నాడంటే ఆవిడ కూడా పరిగెత్తుకుని వచ్చింది. సేమ్ డైలాగ్ ఆవిడేసింది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు. అంటే నువ్వు ప్రేమ లేని దేవుడు అని ఇండైరెక్ట్గా చెబుతున్నట్లుగా ఉంది. కానే కాదంట. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అక్కడ ప్రచురించబడాలి. ఆయన ఎక్కడ పెట్టారంట ప్రభు అడిగాడు. అయ్యా చనిపోయి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయిపోయింది. కప్పు కొడతాడు. లేదమ్మా ఆయన లేస్తాడు. నిజమే లేస్తాడు, పునరుత్థాన జనాన్ని ఉంది. అప్పుడు ప్రభు చెప్పాడు, నేనే పునరుత్థానాన్ని
మనం కూడా ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు యేసు ప్రభుకే రివర్స్ బాక్ చేస్తాం. ప్రార్థనలో కూడా యేసు ప్రభు కొన్ని ఆర్డర్స్ చేస్తాం. ప్రభు అది చేయి ఇలా చేయి అలా చేయాలి. అంతేగాని యేసు ప్రభు మాట వినడానికి ఆయన చెప్పినట్లుగా చేయడానికి మనము ఇష్టపడము. కానాను వివాహంలో యేసు ప్రభువును ఆహ్వానించినట్లుగా మొదటి అద్భుతం అక్కడ ప్రభు చేసినట్లుగా వాక్యంలో చూస్తాం. కానీ విచారం ఏంటో తెలుసా, అక్కడ యేసు ప్రభుకి ఏ అధికారం వాళ్ళు ఇవ్వలేదు. నువ్వు కూర్చోవయ్యా, మా పనులు మేము చేసుకుంటాం, దేవుడుగా నువ్వు మాత్రం అక్కడ ఉండన్న. తల్లో ఏం చెప్పిందో తెలుసా? చెప్పండి ఒక్క మాట, నేను ముగిస్తున్నాను. అది ఆయన నీతో చెప్పునది చేయుడి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ ఒక్క మాటే. ఆయన మనతో చెప్పింది చెయ్యడు. యేసు చెప్పింది చేయడమే. ఇంకెవరు చెప్పింది అక్కర్లేదు. డాక్టర్ గారు, బిషప్ గారు, రెవరెండ్ గారు, అరవరెండ్ గారు ఇంకెవరి మాట తీసుకోవాల్సిన అవసరం లేదు. యేసు చెప్పింది చెయ్యి. ఒక దినాన్ని యేసుతో ఉంటావు, ఆయనతో రాజ్యాన్ని పాలిస్తావు. దేవుడి మాటలు దీవించుగాక. ఈ సమయంలో ప్రియులు మరి డేవిడ్ హనుమారెడ్డి గారికి వాక్యాన్ని ఇస్తున్నాం. టేక్ యువర్ ఓన్ టైం బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి అన్నకు కూడా, దైవానికి కూడా మరి ప్రభు నామంలో వందనాలు. ఎందుకంటే మేము అందరం కూడా కలిసి చిన్నప్పటి నుంచి, అంటే ఒక 35-40 సంవత్సరాల నుంచి స్నేహం. అప్పుడు నేను రైల్వేలో చేస్తున్నాను, ఇదే రాజమండ్రి BRI డిపార్ట్మెంట్లో. 2008లో రిటైర్డ్ అయ్యే ముందు క్యాన్సర్ జబ్బు చేసిందని రైల్వే హాస్పిటల్లో వచ్చారు. నన్ను 1985 మే నెల 3వ తారీఖు నాడు లాలాగూడ. అయితే 3 హాస్పిటల్స్ నుంచి యశోద, మరి పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ దగ్గర, కామినేని అండ్ అపోలో, ఈ 3 కూడా ఆ దినాల్లో, ఇప్పుడు ఈ దినాల్లో ఏమైనా తెలియదు నాకు తెలియదు, కానీ నేను డ్యూటీ చేసే దినాల్లో 85లో అలాంటి హాస్పిటల్స్ మరి చూశారు. దగ్గర దగ్గర ఒక 20 days అయిపోయింది. మంచి ట్యాబ్లెట్స్ వాడారు, రైల్వేలో కదా మరి బాగా మంచి ఇదిగా చూశారు. అయినా ఒక డాక్టర్ గారు మరి మా అత్తగారికి, మామగారిని పిలిచి ఒక వారం రోజుల్లో ఆయన చనిపోతారు, తీసుకెళ్ళమన్నారు. ఆ 3 డాక్టర్లు చనిపోయారు. ఇప్పుడు 1985 30వ తారీఖు నాడు చెప్పారు. ఇది 2025 26 ఫిబ్రవరి ఇలా తారీఖు మీ మధ్యలో ఉన్నా, 16 మీ మధ్యలో ఉన్నాను అంటున్నా. మీరు చెప్పారు తారీఖు మీ మధ్యలో ఉన్నా అంటే సజీవ సాక్ష్యం. ఎన్ని సంవత్సరాలు అయింది? హిజ్కియా ఏమో, ప్రభువా నేను ఏం చేశాను మీ పరిచర్యలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యెషయా వచ్చి చెప్పేలాడు. హిజ్కియా రాజు, ఆయన అండర్లో ఇంగ్లీష్ డాక్టర్ ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదం డాక్టర్ ఉంటాడు. ఉండరా రాజుగారి దగ్గర, వాడితో ఇంటితో సంప్రదించాల. యెషయా చెప్పేలాడు, ఇల్లు చక్కబెట్టుకో, టైం అయిపోయింది అన్నాడు. అంతే వెళ్ళిపోయాడు. మరలా మధ్య దారిలో ఈయన గోడ తట్టు ముఖం పెట్టేసి కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటితో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే 15 years టైం ఇస్తానన్నాడు. దానికి ఒక గుర్తు కూడా అడిగాడు, గుర్తు కూడా చూపెట్టాడు. అయిపోయింది. యెషయా ఇంకా ఆ గమ్యానికి చేరకముందే మరలా వెళ్ళి హిజ్కియాతో చెప్పమన్నాడు. 15 years అది. నాకు మరి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు అన్నారు అలా? అప్పుడు యవనస్తుని
34 ఇయర్స్ ఎంతో ఉంది. ఇప్పుడు 79. ఇప్పుడు కుర్రోళ్ళలాగా ఉన్నాను, అప్పుడు ముసలోళ్ళలాగా ఉన్నాను. మబ్బు పడితే ఆస్మా ఉంది, ఇప్పుడే లేదు ఆస్మా, ఈరోజు లేదు. ఈ మెట్లు ఎక్కలేనప్పుడైతే ఇప్పుడు కుర్రోళ్ళని చెప్పొచ్చాను కొంచెం వచ్చేతలకి అన్న మాట్లాడతాను. ఆ మాటలు ఆ బాబు పాడాడు కదా, ఎడబాయిని నీ కృప, ఆ ముసలితనం కూడా తీసేసింది. అందులో పాటలో వచ్చాను నేను ఆ పాటని. ఆ ఎడబాయిని పాట రాసిన ఆయన నా శిష్యుడే మ్యాథ్యూస్. వాళ్ళలో కలతలు వస్తే వాళ్ళని డివైడ్ చేసి ఆదరణ కప్పిన వాళ్ళని గుంటూరులో నిలిపింది. వాళ్ళకి ఏమి లేని పరిస్థితుల్లో ఒక టెంట్ వేసేసేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి అక్కడ పెట్టేశాడు. వాళ్ళలో తేడా వచ్చి వాళ్ళు ఊరెళ్ళిపోతానన్నాడు. కృష్ణా జిల్లాలో జూపూడి దగ్గర వెళ్ళిపోతాన్నాడు. నేను పిలిచాడన్నావుగా, వచ్చావుగా, గుంటూరు ఆయనది కాదు, సొంత నీది కాదు. లేళ్ళ అప్పిరెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు. మేము ఆ రెడ్డి గారు ఆయన ఇప్పుడు రామిరెడ్డి ఆ ఆదరణకర్తలు అది చేస్తాం ఇది చేస్తాం. నా దగ్గరికి అర్ధరాత్రి వచ్చాడు, 10 గంటలకు వచ్చి 2 గంటలకు మళ్ళీ పంపించాను గుంటూరు. వాళ్ళు చేసేది నేను పిలిచాడు కదా, వాడు టచ్ చేస్తాడు దేవుడు అన్నాడు. ఈ రోజున ఎంత సేవకుడయ్యాడు. మాట వింటే ఆ ప్రార్థన చేస్తే అదంతా ప్రార్థన ద్వారా తగ్గింది. అందుకే అన్నం మొత్తుకుంటున్నాడు. ఇందాక ఈ భాషలో నేను మాట్లాడుతాను, నేను ఎక్కడి నుంచో రాలా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ఇంపార్టెంట్, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, ఈ 4 విధాలుగా మనం కష్టం సులువుగా తీసుకుంటూ ఉంటే సరైన రోగికి సరైన ఆహారం పొందాలి, సరైన అవి జరగాలి. అలాగే మనకు కూడా ఆరోగ్యం ఉండాలంటే ఆ 4 కూడా క్రమంగా మన జీవితంలో ఉండాలి. ఇది సత్యం. కాబట్టి దేవుడు చూడండి ఎంత లక్ష్యాంశం చేశాడు నా జీవితాన్ని. అయితే అప్పటికి ఇప్పటికి మేము ఆ పని చేస్తేనే మాకు ఆనందం, లేకపోతే సంతోషం లేదు. ఆ సంతోషం ఇక్కడ తీసుకొచ్చింది ఈ రోజున, అది సత్యం. కాబట్టి ఒక చిన్న పాట పాడతాను, తరువాత కొద్ది మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను తెల్లవారిన దాకా ఉంటాను, నాకేం అసలు ఇబ్బంది ఉంటుందే ఉంటాను. కానీ మీరు కూర్చోండి. ఇది యథార్థం. నేను వస్తే అప్పుడు ఔరంగాబాద్లో డ్యూటీ చేసేవాడిని. పెనమాక, కుంచనపల్లి, వల్లభాపురం, పెనుమోలి 4 గ్రామాల్లో ఆరాధన జరిగించి మళ్ళీ సండే ఎక్కేసి మండే డ్యూటీకి వెళ్ళిపోయింది. ఔరంగాబాద్ అంటే ఔరంగాబాదు మరాఠీ వాడు అనమాట. ఔరంగాబాద్ నుంచి సికింద్రాబాద్ 610 కిలోమీటర్లు, సికింద్రాబాద్ నుంచి కుంచెన్ వెళ్ళాలంటే 360 కిలోమీటర్లు, మొత్తం 1000 కిలోమీటర్లు. సాటర్డే నైట్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఆరాధన జరిపి సండే నైట్ ఎక్కి సోమవారం మండే అక్కడే డ్యూటీకి మళ్ళీ జాయిన్ అయ్యేవాడు సాయంత్రం. అలాగా 5 సంవత్సరాలు తిరిగాను. ఆరోగ్యం వచ్చింది తిరిగినందుకు, పడుకోకుండా దేవుని కార్యాల మీద ఉండాలి అట్లా కదా. అయితే ఒక పాట పాడుకుందాం. ఉన్నారా వాళ్ళు? పెట్టుకున్నారు ఏంటది ట్రాక్ పెట్టుకో మేము ఉండాలి. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునితో నడుతురో ఇళ్ళలో ప్రత్యేకమౌదురో. ఎవరేసునితో నడుతురో ఇళ్ళలో ప్రత్యేకమౌదురో. ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. ఎవరెదురు చూతురో
నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. అంటే నా పట్టుబడి రోజు కానీ అటువంటి రోజు వచ్చేసేది అంత బాగుంది. దాన్ని అర్థం బట్టి మీరు ఫాలో అవ్వాలి. ఎవరు వద్దు దాన్ని దయవించి రైతులా ఏ తొందర పెట్టకూడదు. పాట నీకు అర్థం కావాలి. మ్యాటర్ ఉంది, రాగం కాదు ఇక్కడ. ఈ పాటలు ఏముందో నీకు తెలుసుకోవాలి. నువ్వు ఉండాలంటే ఆయన మీద ఉండాలి, చదివించండి. అవన్నీ మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతావు. ఎందుకంటే అతను నీ ఎందుకు విశ్వాసం నుంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచుంటే వాక్యం మీద పెట్టాలి అని చెప్పాడుగా. అది నాకు ఇష్టం. బొమ్మల మీద కాదు, యేసుక్రీస్తు బొమ్మ వేసి 97 సంవత్సరాలు వెళ్తావా వయసు గడ్డం పెట్టుకొని 33.5 సంవత్సరాలు ఆయన ఎంత యవనస్తుడు. ఎన్ని ఇష్టాలు సార్ ఏం చేస్తారు. జాగ్రత్త ఎక్కువ పాట. యేసు మరలా వచ్చును తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయ